హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు కాణిపాక వినాయక స్వామి దగ్గరికి రావడం జరిగింది. స్వామివారి దగ్గరికి రావడం అంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ కాణిపాక వినాయక స్వామిని ఎప్పటి నుంచో దర్శించుకోవాలని అనుకుంటున్నాను. నా చిన్నప్పటి నుంచి అయినా ఇంతవరకు నెరవేరలే. ఈరోజు నెరవేరింది. కాణిపాక వినాయక స్వామి దర్శనం అద్భుతంగా జరిగింది. స్వామివారి కోనేరు చూడండి, చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా స్వచ్ఛమైన నీటితోని రూపాయి కాయిన్ కింద వేస్తే కనబడేటి విధంగా ఎంతో అద్భుతంగా ఉంది కోనేరు. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందట అంటే బావిలో ఉన్న వినాయక స్వామివారి దగ్గర నుంచి వస్తున్నాయి. ఇది అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నాక నీళ్ళు నెత్తి మీద చల్లుకోవడం జరిగింది. ఇక్కడ కూడా కోనేరులో చాలా అద్భుతంగా చాలా స్వచ్ఛమైన నీరు ఈ కోనేరులో ఉంది. స్వామివారి దగ్గర నుంచి వస్తుంది. స్వామివారు బావిలో పిలిచారు, ఆ బావి నుంచి వస్తున్న నీరు కోనేరులో కలుస్తుంది. ఈ నీటిలో స్నానం చేయడం అంటే మన అదృష్టం అని భావించుకోవచ్చు. సకల పాపాలకు పోవడానికి వినాయక స్వామివారి నుంచి వస్తున్న నీటిలో స్నానం చేసినప్పుడు సకల పాపాలు పోతాయంట. ఎంతో అదృష్టం, ఎన్నో పుణ్యాలు చేసుకుంటేనే కాణిపాకంలోకి అడుగు పెట్టగలము. స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. స్వామివారి టెంపుల్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇలాంటి వాతావరణం ఎక్కడ చూసినా దొరకదు, అంత అద్భుతంగా ఉంది. స్వామివారి టెంపుల్ దగ్గరలోనే స్వామివారి విగ్రహాలు చూడండి, చాలా అద్భుతంగా నిర్మించారు. స్వామివారి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క టైప్లో, ఒక్కొక్క వెరైటీలో నిర్మించడం జరిగింది. చూడండి, మన వినాయక స్వామి, శివుడు, అట్లే కుమారస్వామి అందరూ ఉన్నారు. వినాయక స్వామి డోలు వాయిస్తున్న స్వామివారిని చూడండి, అట్లే పీక ఊదుతున్న స్వామివారిని చూడండి. ఒక్కొక్క స్వామివారిని ఒక్కొక్క విధంగా డిజైన్ చేసి నిర్మించడం జరిగింది. స్వామివారిని చూడండి, పీక ఊదుతున్న స్వామివారు, గద పట్టుకున్న స్వామివారు, అమ్మవారు, అటు శివుడు ఇటు పార్వతీదేవి అమ్మవారు ఉన్నారు. చూడండి, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి ప్లేస్లో పోలేము. చూడండి, ఇక్కడ చాలా అద్భుతంగా అమ్మవారి విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంది. చూడండి, స్వామివారి చుట్టూ, గోపురం చుట్టూ ఎంత బాగుందంటే దర్శనమైన తర్వాత స్వామివారి దర్శనం ఏ విధంగా జరిగిందని మన పేరు, ఫోన్ నంబర్, మన డీటెయిల్స్ కూడా రాసుకుంటున్నారు. చాలా అద్భుతంగా ఉంది స్వామివారి దర్శనం కానీ, అక్కడ భక్తులకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, స్వామివారి దగ్గర చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. స్వామివారి లడ్డు ప్రసాదం కూడా చాలా బాగుంది. అన్నదానం అయితే చెప్పలేం, సూపర్ అంటే సూపర్. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఏ విధంగా ఉందో అదే విధంగా కాణిపాక వినాయక స్వామి వారి దగ్గర కూడా అదే విధంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఎంతమంది పోయినా కానీ లేదనకుండా పెట్టడం జరుగుతుంది కాణిపాక వినాయక స్వామి వారి దగ్గర.